శ్రీ గురుభ్యో నమః. స్వామి శరణమయ్యప్ప. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. 2/8/2026 ఆదివారం నుండి 8/8/2026 శనివారం వరకు కుంభరాశి వారి యొక్క వారఫలాలు. ఈ వారమంతా కూడా రవి గురువు కర్కాటక రాశిలో, కుజుడు అదేవిధంగా బుధుడు మిథున రాశిలో, శుక్రుడు కేతువు సింహరాశిలో, శనిగ్రహము మీనరాశిలో, రాహువు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ గ్రహస్థితి కుంభరాశి వారికి ఉద్యోగ వ్యాపార ఆర్థిక కుటుంబ విషయాల్లో పురోగతితో పాటు కొన్ని పరీక్షలను కూడా సూచిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పాటు ఓర్పు మీకు చాలా వరకు అవసరము. ఉద్యోగంలో మీ యొక్క ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుందని చెప్పుకోవచ్చు. కొత్త బాధ్యతలు చేపట్టి అవకాశం ఉంది. ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగ మార్పును కోరుకునే వారికి అనుకూలమైనటువంటి వార్తలు రావచ్చు. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త పెట్టుబడులు లాభదాయకంగా మారే అవకాశాలు ఉన్నాయి. భాగస్వాములతో స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగితే మంచి లాభాలు పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి, ఆదాయం పెరుగుతుంది. నిలిచిపోయిన బాకీలు వసూలు కావచ్చు. అయితే విలాసవంతమైనటువంటి ఖర్చులను నియంత్రించడం చాలా మంచిది. అదేవిధంగా పొదుపు పైన దృష్టి పెట్టండి. కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారాలు మీకు సంపూర్ణంగా లభిస్తాయి. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షలు, ఉన్నత విద్య కోసం చేస్తున్న ప్రయత్నాల్లో విజయాన్ని మీరు సాధించగలుగుతారు. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే అలసట, నిద్రలేమి, కాళ్ళు నొప్పులు వంటి సమస్యలతో ఇబ్బంది పడవచ్చు. కావున మీకు యోగా, ధ్యానము, క్రమబద్ధమైన జీవనశైలి పాటించడం చాలా మంచిది. శుభదినాలు: శనివారము, గురువారము, బుధవారం. శని, గురు, బుధవారాలు మీకు శుభరోజులు. శుభ సంఖ్య 4, 8, 9. శుభరంగులు నీలము, ఊద ఆకుపచ్చ. ఇక పరిహారం: కుంభరాశి వారందరూ కూడా చక్కగా శనివారం రోజున ఆ శనిదేవుడికి నువ్వులతో దీపారాధన చేయడం చాలా శుభదాయకం. ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేస్తూ ఉండండి. నల్ల నువ్వులు లేదా నల్ల దుస్తులు అవసరమైన వారికి దానంగా ఇస్తూ ఉండండి. శివాలయంలో పంచామృతముతో అభిషేకం చేసుకోవడం చాలా మంచిది. హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల శనిగ్రహము, రాహుగ్రహ యొక్క దోష ప్రభావం తగ్గుతుందని విశ్వసిస్తారు. ఈ వారమంతా కూడా కుంభరాశి వారికి కృషి, సహనము, ఆత్మవిశ్వాసం విజయానికి దోహదపడతాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక కుటుంబ విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనశ్శాంతి, దైవానుగ్రహం మీకు లభిస్తాయి. శుభమస్తు. శ్రీ శనీశ్వరుని యొక్క అనుగ్రహము, పరమేశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండుగాక.